విశాఖ రుషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన భవనాలు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై 10 నెలలుగా కసరత్తు చేస్తూనే ఉంది కూటమి ప్రభుత్వం. కానీ వాటిని ఏం చేయాలో ఇప్పటికీ ఓ స్పష్టతకు రాలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం మరోసారి చర్చకొచ్చింది. ఆ రుషికొండ భవనాలను ఏం చేద్దామంటూ మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు. మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఒకసారి రుషికొండకు వెళ్లి అన్ని పరిశీలించి ఆ బిల్డింగ్లను ఎలా వాడుకుంటే బాగుంటుందో ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని సూచించారు. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకొని అప్పుడు రుషికొండ భవనాలను ఏం చేయాలన్నది ప్రభుత్వం ఆలోచిస్తుందని అంటున్నారు. దీంతో ఇప్పుడు మంత్రులంతా కలిసి రుషికొండ భవనాలను పరిశీలించి వాటిని ఏ విధంగా వినియోగించాలన్న దాని మీద చర్చించి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖలకు చెందిన మంత్రులు తమకు వీలున్నప్పుడు విశాఖ వచ్చి రుషికొండ భవనాలను సందర్శిస్తారని అంటున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా కొందరు మంత్రులు వెళ్లి రుషికొండ భవనాలను పరిశీలించారు. కానీ ఓ అభిప్రాయానికి రాలేకపోయారు. అయితే మంత్రి నారా లోకేష్ రావాల్సి ఉంది. అలాగే ఇతర మంత్రులు కూడా రుషికొండను విజిట్ చేస్తారని అంటున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న మంత్రులు కూడా కొందరు ఇప్పటిదాకా ఆ రుషికొండను చూడలేదని ఇప్పుడు వారంతా వెళ్లి రుషికొండ భవనాలను సందర్శిస్తారట. విశాఖలోని బీచ్ రోడ్లో రుషికొండ మీద 500 కోట్ల రూపాయలతో అధునాతన సౌకర్యాలతో రుషికొండపై బిల్డింగులను నిర్మించింది గత వైసీపీ ప్రభుత్వం. అయితే ఎవ్వరిని రానివ్వకుండా అప్పట్లో అధికారంలో ఉన్న జగన్ తన కోసమే రాజ్మహల్ లాంటి భవనాలను నిర్మించుకున్నారని ఆరోపించారు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక ఆ భవనాలను పరిశీలించిన సీఎం, అలాగే డిప్యూటీ సీఎం వాటిని చూసి ఆశ్చర్యపోయారు. ప్రజాధనాన్ని వెచ్చించి ఇంతటి అధునాతన సౌకర్యాలతో ఆ బిల్డింగ్లను ఎందుకు నిర్మించారో అర్థం కావడం లేదన్నారు. అయితే రాజ్మహల్ లాంటి అత్యంత విలాసవంతమైన ఆ భవనాల మెయింటెనెన్స్ కోసం రోజుకు లక్షల్లో ఖర్చవుతోందని ప్రభుత్వానికి అది అదనపు భారంగా మారిందంటున్నారు. మరోవైపు ఈ భవనాలను దేనికి ఉపయోగించాలన్నది కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలవుతున్నా ఇంకా ఆలోచనల్లోనే ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గం సమావేశంలో చంద్రబాబు ఈ రుషికొండ మీద ఏం చేద్దామని మంత్రులతో చర్చించారు. ఆ మీదట ఆయనే మంత్రులను, ప్రజాప్రతినిధులను అందరినీ రుషికొండకు వెళ్లాలని కోరారు. ఇదిలా ఉంటే అత్యాధునిక సదుపాయాలతో రుషికొండ భవనాలను నిర్మించారు కాబట్టి వాటిని ఇంటర్నేషనల్ సంస్థలకు అప్పగిస్తారని అంటున్నారు. విశాఖకు వచ్చే విదేశీ టూరిస్టులు కూడా ఎక్కువ అవుతున్నారని, వారు ఎంత ఖర్చైనా భరించే విధంగా ఉంటారని అంటున్నారు. దాంతో పేరు గడించిన సంస్థలకు బిడ్ నిర్వహించి మరీ అప్పగిస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు విశాఖకు మరింత టూరిజం అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. ఇదిలా ఉంటే రుషికొండ భవనాలను సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది సిపిఎం రాష్ట్ర కమిటీ. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ కూడా రాశారు. డెస్టినేషన్ వెడ్డింగ్లకు ఇవ్వాలని, సుప్రీంకోర్టు బెంచ్ పెట్టడానికి కేంద్రాన్ని కోరాలని రకరకాల ఆలోచనలు చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయని, మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శించి ఏం చేయాలో చెబితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోందన్నారు. ఈ అంశంపై తాము గతేడాది నవంబర్ 16న సీఎంకు లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వం సుమారు 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని, ప్రజాధనంతో నిర్మించిన ఆ భవనం ప్రజలకే ఉపయోగపడేలా ఉండాలని కోరారు. పిల్లల నుంచి పెద్దల వరకు స్వేచ్ఛగా భవనంలోకి అడుగు పెట్టేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్, బెంగళూరు తరహాలో విజ్ఞానవంతమైన సైన్స్ మ్యూజియం ఏపీలో ఎక్కడా లేదన్నారు. ఆధునిక ఆంధ్రప్రదేశ్ను నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియాన్ని ఈ భవనంలో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు, అటు యువతకు స్ఫూర్తివంతంగా ఉంటుందని సూచించారు. ఇందుకు అవసరమైన నిధులను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని తెలిపారు. అలా కాకుండా సంపన్నుల విలాసాలకు దీన్ని వినియోగిస్తే అది ప్రజా తీర్పును ఉల్లంఘించడమే అవుతుందని వెల్లడించారు. అందుకే గత ప్రభుత్వం నిర్మించిన అత్యంత వివాదాస్పదమైన ఈ భవనాన్ని అర్థవంతంగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో ఏం ఆలోచిస్తున్నారో ముఖ్యమని అంటున్నారు. మంత్రులిచ్చే ఫీడ్బ్యాక్ ఒకెత్తైతే విజనరీ అయిన బాబుకు రుషికొండ భవనాలను వాడుకోవడం పెద్ద కష్టం కాదని అంటున్నారు. మొత్తానికి చూస్తే తొందరలోనే రుషికొండ భవనాలు వినియోగంలోకి వస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.